హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ బీ2. ఈ వీడియోలో నేను బెంగళూరు నుంచి అనంతపూర్కి అయితే ట్రావెల్ అవుతున్నా వయా పెనుకొండ. పెనుకొండలో అయితే ఫోర్ట్కి రోడ్డు వేశారు, అది కూడా చూసేద్దాం. ఇప్పుడైతే నేను అయితే బైక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయినా, లగేజ్ అంతా ఫిక్స్ చేసేసుకుని నీట్గా హాస్టల్ నుంచి అయితే నేను అయితే బయటకు వచ్చేసి ట్రావెల్ అవుతున్నా జిగిని నుంచి. ఫస్ట్ మనం బెంగళూరు అవుట్స్కట్స్లోకి వెళ్ళాక నీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఎక్కడికి నేను ఫస్ట్ ట్రావెల్ చేస్తున్నాను, ఎలా ట్రావెల్ చేస్తున్నాను అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్యూల్ అప్ అయితే చేసేసుకుందామని చెప్పి ఫ్యూల్ కోసం అయితే ఫ్యూల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే మనం ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసుకుంటున్నాను. ఇక్కడ నేను టైర్ మానిటర్ చేయించుకున్నా, అలాగే టైర్ ప్రెజర్ కూడా నీట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేయించుకొని కొంచెం పవర్ పెట్రోల్ అయితే కొట్టించేసుకుని ఫుల్ ట్యాంకు నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మనకు తెలిసిందే కదా, బెంగళూరు అంటేనే మనకి ట్రాఫిక్, అలాగే మన పక్కన వెళ్తుంది హార్లీ డేవిడ్సన్ బైక్ కూడా వచ్చింది. చాలా కమ్యూనిటీ స్పోర్ట్స్ బైక్స్ కానీ ఏవైనా కానీ బెంగళూరులో అయితే రిపీటెడ్గా కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ. ఇప్పుడైతే నేను జిగిని నుంచి బొమ్మసంద్ర లాగా నేనైతే ట్రావెల్ అవుతున్నా. మనమైతే ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే హెవీ ట్రాఫిక్లో అయితే నేను ట్రావెల్ చేస్తున్నా. కానీ ఈ బైక్ ట్రావెలింగ్లో ఈ బైక్ అడ్వెంచర్ బైక్ ఏదైతే నేను కొన్నాను ఎస్డి అడ్వెంచర్, సిటీలో అయితేనే అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే వస్తుంది. అంటే హెవీ ట్రాఫిక్ కాబట్టి మనం క్లచ్ ఆపరేషన్స్ కానీ బ్రేక్స్ కానీ ఎక్కడెక్కడే అంటే అక్కడ ఎక్కువసేపు బైక్ నిలబెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఏదైతే మినిమంగా ఉంటామో అక్కడైతే నీకు కొంచెం హీట్ ఇష్యూస్ అయితే నీకు రైజ్ అయితే అవుతాయి. అంటే కొంచెం ఓవర్గా హీట్ అవుతున్నట్టుగా ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. ఇంక మిగతా పర్ఫార్మెన్స్ ప్రకారం పోల్చుకుంటే ఇదైతే నెంబర్ 1 ఉంది. హైవేలో అయితే నేను ఆరామ్గా 130, 135, 140లో అయితే నీట్గా ట్రావెల్ చేశాను. నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ వైబ్రేషన్స్ కూడా ఓవర్ వైబ్రేషన్స్ అయితే లేవు. వైబ్రేషన్స్ ఉన్నాయితే చెప్తాను కానీ ఓవర్ వైబ్రేషన్స్ అయితే లేవు బైక్లో అయితే. నాకైతే పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా అనిపించింది. కానీ మైలేజ్ ఇంత మనము 300 అబౌవ్ సీసీ తీసుకుని రైడ్ చేసేటప్పుడు అయితే మైలేజ్ గురించి అయితే పట్టించుకోకూడదు. ప్రస్తుతం నాకైతే 30 వస్తుంది, 32 వస్తుంది. నేను ఎప్పుడే బ్రేక్ తీసేసుకున్నాను పాలసముద్రం క్రాస్ దగ్గర అయితే బ్రేక్ తీసేసుకుని డైరెక్ట్గా ఇంకా పెనుకొండలోనే స్టాప్ పెట్టేసుకుందామని చెప్పి లైట్గా టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి నీట్గా రైడ్ అవుతూ మనకి ఏదైతే ఇంకా పెనుకొండ స్టార్టింగ్ ఎంట్రన్స్ దానిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడైతే నేను పెనుకొండకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది మనము హైవే నుంచి పెనుకొండ బస్ స్టాండ్కి అయితే ట్రావెల్ అవుతుంది ఈ రూటు. ఇలాగే ఈ రూట్లోనే మనకి ఏదైతే ఫోర్ట్కి వేసాడు రోడ్డు పైకి నరసింహస్వామి గుడికి, అదైతే మనకి కనిపిస్తుంది. ఇదేనండి ఆ రూటు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయేసి నేను అయితే బ్యాక్ మళ్ళీ ఫోర్ట్ని రైడ్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. ఈరోజు అది కాక సాటర్డే కాబట్టి మంచి రైడర్స్ కొంతమంది స్పోర్ట్స్ బైక్స్ తీసుకుని రైడింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు. అలాగే నేను ఇంకా సరే అని చెప్పి వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ మనకి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ వరకు కొంచెం మట్టి రోడ్డు, సింగిల్ రోడ్ లాగే అనిపిస్తుంది. ఇంకా రాను ఇదిగోండి చూసారా, రైడర్స్ అందరూ చూసేసి వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేసి అయితే వస్తున్నారు. నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి కొంచెం ఎండగా అయితే ఉంది. ఇది చిన్న బాబాయ్ కొండ, మీరు చూసినట్టయితే అక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. మీరు ఇట్లాంటి ఘాట్ రోడ్లు కొంచెం స్పీడ్గా రైడ్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ కండిషన్ ఎలా ఉంది, బైక్ మనకి కంట్రోల్లో ఉంటుందా లేదా అని చెప్పి గ్రిప్లో ఉంటేనే మీరు బెండింగ్ కానీ ఏదైతే కార్నరింగ్ కానీ క్రూజింగ్ కానీ ఒకే మెయింటెనెన్స్ స్పీడ్లో అయితే క్రూజ్ చేయొచ్చు. ఓవర్గా మీరు టర్నింగ్లో ఓవర్గా రైజ్ ఇచ్చినా అలాగా రైజ్ ఇవ్వకపోయినా కూడా బైక్ అయితే పడిపోవడం అయితే జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కడ టర్న్ చేయాలా, ఎక్కడైతే బెండ్ చేయాలా, ఎక్కడ కార్నరింగ్ చేయాలా అయితే తెలుసుంటే కొంచెం స్పీడ్లో అయినా మీరు డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే నేను కొంచెం స్పీడ్లోనే డ్రైవ్ చేస్తున్నాను. మీకు అవగాహన ఉంటే ఇలాంటి ఘాట్ సెషన్స్లో మేము రైడ్ చేసాము. అది కాక అడ్వెంచర్ బైక్, మీరు నార్మల్ స్పోర్ట్స్ బైక్ వేరేలాగా ఉంటుంది హ్యాండిలింగ్ పొజిషను, మీకు అడ్వెంచర్ బైక్ అయితే వేరేలాగా ఉంటుంది. అసలు నాకు ఓవరాల్ వ్యూ అయితే
నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు అసలు సూపర్గా అనిపించింది ఈ రైడు. ఎందుకంటే ఆ కర్వ్స్ కానీ, ఆ కార్నరింగ్ చేయడం కానీ, అలాగే పైన ఇంకా వ్యూ బాగుంటుందన్నారు. ఆ వ్యూ కోసం కూడా నేను వెళ్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. నేను 15 years ఇక్కడే ఊర్లో ఉన్నాను. కానీ ఈ మధ్య వీళ్ళు బాగా డెవలప్ చేశారు కాబట్టి ఒకసారి పైకి బైక్ తీసుకుని వెళ్ళొద్దామని చెప్పి అయితే వచ్చాను, మీకు కూడా చూపిద్దామని. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను పైకి. ఇది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే గోపురం కనిపించిందో అది నరసింహస్వామి గుడి. నరసింహస్వామిది విగ్రహం అయితే ఉంది అక్కడ. దాన్ని కూడా డెవలప్ చేస్తారు అంటున్నారు. ఇంకా ఈషా ఫౌండేషన్స్ వాళ్ళు వీళ్ళు తీసుకొని డెవలప్ చేస్తూ ఉన్నారు అని అయితే టాక్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం పైన మనకి వ్యూ అయితే చూద్దామని చెప్పి నేనైతే ముందరికి అయితే వెళ్ళిపోతున్నాను. కొంచెం ఇలా స్టోన్స్ అవన్నీ ఎక్కేస్తే ఇబ్బంది ఏం లేదు. కొంచెం ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది. ఒక 800 meters 900 meters అయితే మీరు కొంచెం అట్లా ట్రెక్ చేశారంటేనా మంచిగా అనిపిస్తుంది. కానీ ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోయింది నాకైతే నిజంగా. ఇంకా ఫుడ్కి, మనం ఉన్న వెయిట్కి, మనం పెరిగిన బాడీ అంతా కొంచెం అడ్వాంటేజ్ అయితే చూపించింది ఇప్పుడు ట్రెక్కింగ్లో. అలాగ వెళ్ళాక మనకి పైన అయితే ఇలా గుట్టల్లాగా కనిపిస్తుంది నీట్గా, రాళ్ళు. సీనరీ కూడా బాగుంది, ఫొటోస్ తీసుకోవచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు. అలాగ చూసుకుంటే స్ట్రైట్ వెళ్తే అక్కడ కొంచెం చిన్నగా గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట ఎక్కేసారంటే మనకి వ్యూ పాయింట్ అయితే ఇలా కనిపిస్తుందండి. మ్యాక్సిమం ఈ వ్యూ పాయింట్ చూసేదానికోసమే రైడర్స్ అందరూ వస్తారు. రైడర్స్ అనే కాకుండా ట్రావెలర్స్ కూడా మంచిగా వస్తారు. ఇది ఒక వన్ సైడ్ ఆఫ్ ది లొకేషను. నేను వేరే సైడ్ నుంచి కూడా చూపిస్తాను. కొంచెం వేరే సైడ్ వెళ్తే అటు సైడ్ కూడా మీకు ఇంకా క్లియర్గా అనేది కనిపిస్తుంది. ఏదైతే ఆ గుట్ట కనిపిస్తుందో అక్కడికి అయితే వెళ్ళి చూపిస్తాను. అక్కడ స్టోన్ ఉంటుంది, సింగిల్ స్టోన్, ఒక స్టోన్ పైన అయితే బ్యాలెన్స్ అయి ఉంటుంది. అది చూడడానికి కూడా బాగుంటుంది లొకేషన్, ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది పైన చిన్నగా మనకి ఒక గుడిలాగా అయితే ఉంది, రాముని గుడిలాగా. ఇంకా అప్పుడప్పుడు వచ్చిన దర్శనం చేసుకుని వెళ్ళిపోయేదానికి సింపుల్గా చిన్నగా ఇదైతే పెట్టారు. ఇక్కడ నుంచి మనం చెప్పినట్టు ఈ స్టోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అసలు సూపర్, అసలు వర్త్ అనిపిస్తుంది. అంత ట్రెక్కింగ్కి కానీ, ట్రావెలింగ్కి కానీ, వేరే చోటు నుంచి వచ్చిన బైకర్స్కి కానీ కొంచెం వర్త్ అయితే అనిపిస్తుంది. పైనుంచి చూసుకుంటే ఇలా ఉంటుందండి వ్యూ. మనకి నీట్గా రోడ్ కర్వ్స్ కానీ, డీటెయిలింగ్స్ ఉన్న మంచిగా. అక్కడైతే రైడర్స్ అందరూ స్టాప్ చేసి అంత చిల్ అవుతున్నారు వ్యూ పాయింట్ని అయితే. ఇంకా కొంచెం గవర్నమెంట్ ఇప్పటివరకు బాగా డెవలప్ చేసింది, ఇంకా కొంచెం డెవలప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ అదే కావాలనుకుంటున్నారు. పైన ఇంకా ఇప్పుడు కూడా నరసింహస్వామి గుడిని ఇంకా రీబిల్డ్ చేస్తామంటున్నారు. అలాగే ఇప్పుడు మన ఇస్కాన్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇస్కాన్ వాళ్ళు కూడా అలాట్ చేశారు ప్లేసెస్ని. అక్కడ మనకి ఏదైతే ఇస్కాన్ వాళ్ళది ఉంటుందో అది కూడా మనకి బిల్డ్ చేస్తారు అని అయితే టాక్ అయితే వచ్చింది. ఎంత మాత్రం అయితే తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నారు అని అయితే వచ్చింది టాకు. పైకి నడుపుకుంటూ వచ్చడం ఈజీనే, పైకి నడుపుకుంటూ రావడం ఈజీనేనన్న. కిందికి పోయేటప్పుడు చూసుకుంటే జాగ్రత్తగా వ్యూ చూడాలా, అలాగే రోడ్డు చూడాలా. కొంచెం అటు ఇటు అన్నా కూడా వ్యూలోకి వెళ్ళిపోతావు నువ్వు కూడా, నీకు కూడా లాస్ట్ వ్యూ అయిపోతుంది అందరికి చూసేదానికి. అందుకే కొంచెం జాగ్రత్తగా నీట్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సిడెంట్ అయితే జరిగిపోతుంది. నీట్గా నేనైతే ఎంజాయ్ చేశాను, వర్త్ అనిపిస్తుంది. నాకైతే ఫుల్లీ వర్త్. మీరు కూడా ఎవరైనా స్మాల్ రైడ్స్కి వస్తాము బెంగళూరు నుంచి, ఎక్కడైనా సరౌండింగ్స్లో కర్నూలు ఇక్కడ నుంచి రావాలనుకున్నా కూడా ఒక వ్యూ పాయింట్ చూడాలా, మంచిగా ఎంజాయ్ చిల్ కావాలనుకుంటే రైడర్స్ ప్లీజ్ ఐఎమ్ రికమెండింగ్ దిస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ view point to visit near any Bangalore or near outskirts of the Penukonda, Anantapur, whatever it is, Kurnool, in the surrounding cities we can visit for the view point. ఇక్కడ నుంచి నేను ఇంకా నార్మల్ స్పీడ్లో నీట్గా ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా నేను మళ్ళీ ప్యాక్ చేసేసుకుని అక్కడ నుంచి నేను అనంతపూర్కి అయితే ట్రావెల్ అవుతున్నా. ఇప్పటికే నాకు ఈవినింగ్ అయితే అవుతుంది, అప్రాక్సిమేట్లీ 4-4:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేసి అలాగే నేనైతే ఇంకా మళ్ళీ అనంతపూర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు అనంతపూర్కి వెళ్ళాక
ఇంకా అక్కడ ఏమన్నా నేను అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను అన్న అయితే ట్రావెల్ అవుతున్నాము. మీరు చూసుకున్నట్టయితే నా వ్యూలో, నా ఫ్రంట్ వ్యూలో ఏదైతే స్పీడోమీటర్ ఉందో దానిపైన మొబైల్ మౌంట్ అయితే చేసి నేను లైవ్ అయితే ఉన్నాను. నాకు లైవ్లో అయితే ఎక్కువ సపోర్ట్ అయితే రాలేదు. మా ఫ్రెండ్స్ మాత్రం సపోర్ట్ చేశారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇక్కడ లోకల్లో వాళ్ళే చూశారు. ఇంకా నేను ఏం చెప్పాను, ఏం మాట్లాడాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మై లైవ్ వీడియో. మీకు లైవ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసే ఉన్నాను. ఆ లైవ్ వీడియోలో కూడా చూడొచ్చు మీరు. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్ కానీ ఇలాంటి గురించి మోటో వ్లాగ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, వేరే ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ కమెంట్ అండ్ మెసేజ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఇంకా ట్రావెల్ అయిపోయాము. అప్రాక్సిమేట్లీ ఈజీగానే 1 hour and 1.5 hours అయితే రీచ్ అయిపోయాము. నైట్ టైం కాబట్టి అంత బ్లర్రీగా వస్తుంటే వద్దులేని చెప్పి ఎక్కువ రికార్డింగ్ అయితే చేయలేదు. నేనైతే అనంతపూర్కి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరేమన్నా ఆటోమొబైల్, నేను అప్కమింగ్ వీడియోస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో అప్కమింగ్ బైక్స్ గురించి, అలాగే బైక్ డీటెయిల్స్ గురించి, బైక్లో ఉండే మెకానిజం గురించి, దాని గురించి కూడా వీడియో తీస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, వాట్ ఎవర్ యూ వాంట్. You can comment in my videos. Please subscribe my channel, Rider B2.